మళ్ళొకసారి చెప్తున్న స్టేట్మెంట్, వాడు గుద్దవలగా తాగిన ఒక మతోన్మాది క్రైస్తవ పాస్టరు తాగి స్కిడ్ అన్నా నేనేం చెప్తున్నా, నువ్వు అట్లా మాట్లాడినందుకు ఆమె చెప్తుంది, ఆమె అభిప్రాయం చెప్తుంది. నువ్వు చెప్పరాదే, నువ్వు 100 సార్లు మాట్లాడు, నువ్వు గంట సేపు మాట్లాడు, నువ్వు గంట సేపు మాట్లాడు, నువ్వు గంట సేపు మాట్లాడు, నీకు నీ డౌట్ ఉంటే మాట్లాడు. అమ్మ మీరు ఆగండి, మీరు ప్లీజ్ మీరు ఆగండి, మీరు ఆగండి, ప్లీజ్ మీరు ఆగండి, ప్లీజ్ మీరు ఆగండి, ప్లీజ్ మీరు ఆగండి, మీరు ఆగండి. అమర ప్రసాద్ గారు మాట్లాడండి, అమర ప్రసాద్ గారు మాట్లాడు, అందరు వింటున్నారు. మీరు ఒక్క నిమిషం ప్లీజ్, కర్నూలు మీరు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. అమర ప్రసాద్ గారు మాట్లాడితే విందాము, ఎందుకంటే సమాజం అంతా వింటుంది, ఎందుకంటే ఆయన కూడా మన వీడియోలు చూస్తారు కాబట్టి. ఆయన మాట్లాడి అన్న చెప్పు, నీ సమాధానం చెప్పు. ఇప్పుడు నేను చెప్తున్నా, మళ్ళీ చెప్పవే తాగి చచ్చింది కదా, ఎందుకు గుద్దలు కూడా తాగి చచ్చిండు అనే దానికి ఒక నేను రెండు ఆధారాలు చెప్తాను. నెంబర్ 1 పాయింట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 వీడియోలు ఫస్ట్ మనకు 2 వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళు మనకి. ఒకటి టోల్గేట్ దగ్గర నుంచి సైడ్ వ్యూ, ఒకటి టాప్ వ్యూలో నుంచి ఒకటి వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. ఆ వీడియో చూసిన అంటే జనరల్ గా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఏంటంటే అది నిద్రమబ్బులు నడిపిస్తున్నట్టు లేదు, నిద్రమబ్బులు నడిపిస్తే ఓన్లీ 1 సైడే పోతుంది. ఈయన తప్పదాగి కాళ్ళు బ్యాలెన్స్ చేయలేక, బండి కంట్రోల్లో లేక మొత్తం అన్బ్యాలెన్స్ గా వెళ్తున్నాడు, మొత్తం కంప్లీట్ గా వెళ్ళిపోతున్నట్టు మనకు వీడియో కనబడుతున్నది. సో దాన్ని చూసిన నేను 100% తప్పదాగి ఉన్నాడని చెప్పి డిసైడ్ అయ్యి పోస్ట్ పెట్టిన. దాని తర్వాత కొన్ని రోజులకి పోలీసులు కూడా మొన్నటి నుంచి మొత్తం, పోలీసులు కాదు మీడియా మొత్తం వీడియోలు మొత్తం రిలీజ్ చేస్తున్నాయి. ఏంటి అంటే ఎల్బీ నగర్ లో తాగినట్టు, వైన్ షాప్ లో కొన్నట్టు, అలాగే కోదాడు కొన్నట్టు, అలాగే ఏలూరులో తాగినట్టు, అలాగే విజయవాడలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆయనను అక్కడ కింద పడిపోతే తీసుకుని ఆ గార్డెన్ లో 3 గంటలు బండ పెట్టినట్టు, ఇవన్నీ వస్తున్న తర్వాత ఇంత స్పష్టంగా ఏదైతే పోలీసులు ఫస్ట్ విడుదల చేసిన వీడియో చూసి నేను గెస్ చేసింది, అదే మీడియా వీడియోలతో సహా ప్రూవ్ చేసింది. ఇప్పుడు ఓకే నేను మాట్లాడతాను, నేను ఒకసారి మాట్లాడతాను వినండి. 2 వీడియోలు పోలీసు అధికారులు రిలీజ్ చేసిరని చెప్తున్నారు. పోలీసు అధికారులు రిలీజ్ చేసిన వీడియోను పోస్ట్ చేసినామని చెప్తున్నావు. దాన్ని కూడా నీ సమాధానం ఆయన గుద్దబల తాగిందని మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు. ఒకవేళ 2 వీడియోలు నేను అదే చెప్తున్నా బ్రదర్, మీరు ఎట్లా మాట్లాడినా ఓకే, సమాజం అంతా గమనిస్తుంది. అమరప్రసాద్ గారు సమాజం అంతా గమనిస్తుంది. అమరప్రసాద్ గారు మీరు సమాధానం చెప్పేదాకా నేను విన్నాను, నేను సమాధానం చెప్పాలి కదా, నేను డిబేట్ చేస్తాను కదా, నేను అడగాలి. అమరప్రసాద్ గారికి దగ్గర ఉన్నటువంటి 2 వీడియోల సాక్షిగా ఆయన గుద్దబల తాగిండు అని అమరప్రసాద్ గారు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అమ్మ కూడా లైన్ ఉంది కర్నూలు నుంచి. అమరప్రసాద్ గారికి సూటి ప్రశ్న ఏంటంటే, ఈయన ఎప్పటి నుంచి లాగుతున్నాడు, ఎన్ని రోజుల కంచాలు లాగుతున్నాడు, మరి అమరప్రసాద్ గారికి అన్న తెలుసా? ఫస్ట్ పాయింట్, అమరప్రసాద్ గారు నిజంగా ఆయన బండి వేసుకొని పోతుంటే రయ్య పోతుంటే పోలీసు వాళ్ళు ఆపి వీళ్ళు ఆపి నిజంగా ఆయన తాగిపోయి నిజంగా లేపలేని పరిస్థితిలో ఉంటే అమరప్రసాద్ గారు అదే ఒక వీడియో కనబడ్డాదా? లేకపోతే ఆయన టోల్ ప్లాజా నుంచి మొదలుకుంటే లిక్కర్ మాట, నువ్వు చెప్పిన సమాధానానికి సమాధానం చెప్తున్నా. అమరప్రసాద్ గారు ఏదైతే ఎల్బీ నగర్లో ఉందో, ఎల్బీ నగర్ నుంచి అక్కడ పోయినప్పుడు ఒకే వ్యక్తి ఎన్ని చోట్ల మద్యం కొంటాడు, ఎక్కడెక్కడ మద్యం కొన్నాడు, నిజంగా మద్యం కొన్నటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ తాగినటువంటి వీడియోలు కూడా పోలీసు అధికారులు చెప్పాలి కదా. అమరప్రసాద్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి, దీని సంగతి చెప్పండి. సమాధానం చెప్తా వినండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనేవాడు మాకు పరిచయం లేదు. మళ్ళా నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మనం నిన్ను రానట్లేదు కదా, వాడని ఎందుకు అంటున్నావు? దయచేసి నేను చెప్తున్నాను, ఆయన చనిపోయిండు నువ్వు ఆ మాట అనొద్దు బ్రదర్, నేను ఒకటే చెప్తున్నాను. ఎస్ చెప్పండి. ఇప్పుడు 2 సమాధానం చెప్తా. ఇప్పుడు నీకు వాడు అని ఎందుకు అంటున్నావు అంటే ఈ లుచ్చాగాడు మళ్ళా ఆ మాట అబ్యూజ్ మాటదు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మనోభావాలు దెబ్బతీయద్దు అమరప్రసాద్ గారు. నేనేం చెప్తున్నా, ఎవరైనా పర్లేదు పద్ధతి. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నీ లాంగ్వేజ్, నీ మాటలు, నీ వెనక ఎవరున్నారో అర్థమైపోతుంది. మళ్ళా వాళ్ళు వచ్చాగడేందే తప్పు కదా. ఇప్పుడు నిన్ను కూడా ఆమె చెప్పుకొని కొడతా అన్నది. బ్రదర్ నేనేం చెప్తున్నాను, నువ్వు నీకు విను అమరప్రసాద్ మీరు ఏకి నేను రా అవసరం లేదు. మీరు
వినండి అమర ప్రసాద్ గారు, నేను ఒక మాట చెప్తాను. అమ్మ వినండి, అమ్మ వినండి. మనోభావాలు తప్పు, నువ్వు అమర ప్రసాద్ నువ్వు మాట్లాడే తప్పు. అమర ప్రసాద్ నువ్వు తప్పు, నువ్వు అమర ప్రసాద్ గారు నువ్వు మాట్లాడే తప్పు. అమర ప్రసాద్ గారు నువ్వు మాట్లాడే తప్పు. చెప్పే హక్కు నీకు లేదు. అమర ప్రసాద్ నువ్వు అట్లా మాట్లాడే హక్కు నీకు రాజ్యాంగం ఇవ్వలేదు. రాసి పెట్టుకో, నువ్వు రాజ్యాంగంలో ఉన్నావు. ఇది హిందూ రాజ్యాంగం కాదు, ఇది హిందూ రాజ్యాంగం కాదు. నువ్వు పద్ధతిగా మాట్లాడాలి. డిబేట్ లో ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడాలి. మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండదు. వాడు వీడు సీతమ్మను అన్న తర్వాత వాళ్ళు నా దృష్టిలో ఒక్కటి గుర్తుపెట్టుకో. ఒకటి అమ్మ వినండి ఒకటి నేను అమర ప్రసాద్ గారు నీకు ఒకటే సాక్షి చెప్తున్నాను. అమర ప్రసాద్ గారు నాకు సమాధానం చెప్పండి. ఈ వీడియోలో హిందుత్వ గ్రూపులో లక్షలాది గ్రూపులో షేర్ చేసుకోండి. మోడీ కూడా పంపించండి. జైభీం టీవీ చైర్మన్ బరిగల శివ మాట్లాడుతున్నాను. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. సీతమ్మ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి అమర ప్రసాద్ గారు ఇబ్బంది పడరు. అమర ప్రసాద్ వినండి, నేను అడిగేదానికి సమాధానం చెప్తున్నా. అమర ప్రసాద్ గారికి నేను డిబేటే. అమర ప్రసాద్ నువ్వు ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాలను నోటిఫికేషన్ తిట్టినా నేను ఏమనట్లేదు. నీకేదో డిబేట్ చేస్తున్నాను. నేనేం చెప్తున్నాను, జర్నలిజం అన్నో ఇదన్నా. నేను అందుకనే చెప్తున్నాను. సీతమ్మ మీరు అనుచిత వ్యాఖ్యలు వేసిన నీ మనోభావాలు నీకు దెబ్బతిన్నాయి. అందుకోసం వాడు వీడు అంటున్నావు, అంతే కదా? ఎస్, ఓకే. సీతమ్మను అడవిలోకి పంపించినటువంటి రాముడు, ఓకేనా? సీతమ్మను అడవిలోకి పంపించిన రాముడు, నీకు రాముడు అడవిలోకి పంపించినప్పుడు సీత గురించి నీకు గుర్తుకు రాలేదా? రాముడి మీద నీ మనోభావాలు దెబ్బతినలేదా? మిస్టర్ జైభీం ఛానల్ చెప్పండి. డిబేట్ చేస్తా అంటే నా స్టూడియో బిలో నేను లైవ్ లో దీనికి ఆన్సర్ చెప్పండి. టెల్ మీ ఆన్సర్. నీకు నేను ఆన్సర్ నువ్వు అడిగిన దానికే క్వశ్చన్, నువ్వు అడిగిన దానికే నేను ఆన్సర్ చెప్తున్నాను. సీతమ్మను అడవిలకు పంపించిన రాముడు మనోభావాలు దెబ్బతినలేదా? రాముడు పంపిస్తే రామ్ గోపాల్ అరే నేను చెప్పిందని సమాధానం చెప్పవే. ఇక్కడ ఉన్న రావణాసురుడు సీతను కాపాడిండే. నేను నీకు ఎట్లా నేర్చుకున్నావే ఈ ఉంపుడు దింపుడు మాటలు తప్ప, నీ దగ్గర నీ నోటుకొచ్చిన చెప్పడం తప్ప, నీకు వల్గర్ లాంగ్వేజ్ తప్ప, వాడు వీడు పొడుస్తాను చెప్పినప్పుడు తప్ప ఇంకేముంది నేరా? చెప్పు. మాకు అర్థమవుతుందా, నీకు అర్థమవుతుందా? సమాజం అంతా గమనిస్తుంది. అమర ప్రసాద్ నీకు రామాయణం గురించి డిబేట్ చేసేంత దమ్ము నీకు ఉంటే నీ ఛానల్లో గంట సేపు డిబేట్. నువ్వు ఇప్పుడు నాతో ఇక్కడ సమానం చెప్పు. నువ్వు రా 24/7 నేను రెడీగా ఉన్నాను. ఐఎమ్ ఆస్కింగ్ 24/7 జైభీం టీవీ లైవ్ చేస్తుంది. పిఎంతో చేయాలా, సీఎంతో, అమర ప్రసాద్ లాంటి 100 మందితో వచ్చినా సింగిల్ గానే ఫైట్ చేస్తాను. రాండి. ధైర్యం నీకు శక్తి ఉంటే చెప్పు. నీ ఛానల్ వచ్చి కూర్చుంటా. నువ్వు రాని అంటున్నా. ఇప్పుడే సమానం చెప్పు. నువ్వు ఇప్పుడే సమానం చెప్పు. నువ్వు ఈ అమ్మకి సమానం చెప్పు. నువ్వు చెప్పు. అమ్మ చెప్పమ్మా, మాట్లాడమ్మా. అమర ప్రసాద్ గారితో మాట్లాడు. సార్ మీరు లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోండి. డిబేట్ ఎందుకంటే సార్ ఒక్క నిమిషం మీరు వినండి. అమ్మ ఒక్కటే అమ్మమ్మ ప్లీజ్ అమ్మ ఆగండి అమ్మ. అన్న మాట్లాడి అమర ప్రసాద్ గారు మాట్లాడి. అమ్మమ్మ నేను సమాధానం చెప్తాను. తర్వాత ఎదుటివాడు ఎంత పెద్ద తోపు నా కొడుకైనా మా ముందర పిచ్చి నా కొడుకే. ఓకే అమ్మ ప్లీజ్ మీరు ఆగండి. అమ్మమ్మ మీరు ఆగండి అమ్మ ప్లీజ్ మీరు ఆగండి. ఆయన మాట్లాడి అమ్మ ప్లీజ్ ఆయన మాట్లాడమ్మా. రాముని మా సీతమ్మని అన్న తర్వాత ఎదుటివాడు ఎంత పెద్దోడైనా కూడా ఎవడైనా కానీ తీసుమారకాడైనా కూడా మేము పట్టించుకోము. వాని అమ్మ నా బూతులు తిడతాం, అవసరమైతే తంతం కూడా. ఓకే నేను సమాధానం చెప్పొచ్చా అమర ప్రసాద్ గారు?